ఉంటున్నారు. మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసినటువంటి గురువులు ఉంటారు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారండి వాళ్ళని? నిత్యంత్వం పరిభవామి గురుం. గురువు గారిని అయితే సరేనయ్యా, గురుంచ చక్రం అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురుంచ మంత్రం, ఆయన ఇచ్చిన మంత్రంతో పేరు తెచ్చుకుని తరువాత నువ్వు సాంప్రదాయం మార్చేసి దీనివల్ల నాకు ధనం పేరు వస్తుంది మారిపోతున్నావే. నువ్వు నేర్చుకున్న మంత్రం ఏమైపోయింది? మననం అంటే మననాత్ త్రాయత ఇది మంత్రము. ఏదైతే నిష్కల్మషంగా సాధన చేస్తావో అది రక్షిస్తుంది నిన్ను. ఒక చోట ఒక తాపీ మేస్త్రి ఇంటికి వెడితే అనుకోకుండా అక్కడికి ఫోటో తూచి ఆశ్చర్యపోయాడు వచ్చిన ఆయన. మీ తాతగారా? లేదండి. ఎవరైనా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. ఆయన మీకెలా తెలుసయ్యా? లేదండి, నేను చదువుకోలేదు, తాపీ మేస్త్రిని. మా తాత కూడా తాపీ మేస్త్రి అనండి. అప్పట్లో నాగార్జున సాగర్ డిజైన్ చేసినప్పుడు మోక్షగుండం వారి దగ్గర పనిచేస్తూ తాపీ పని చేసేవాడు. ఆయన తన గొప్పతనం చూసి అప్పట్లో ఈయనకి ఏదో సహాయం చేసి నాయన ఇలా పెట్టుకో అన్నారండి. అప్పటి నుంచి మా తాతగారి కాలం నుంచి ఆ చిత్రపటాన్ని దేవుడిగా భావిస్తున్నాం. ఇంతటి భక్తి ఎవరికైనా ఉందా అండి? లేదే. అది నిత్యంత్వం పరిభవామి గురుంచ మంత్రం. పోని గురువుని పట్టించుకోవద్దు, మంత్రం పట్టించుకోవద్దు. దాని అధిదేవత, అందరు దేవుళ్ళు ఒకటే. ఈ భావన చాలా గొప్పదే కదా. ఇదే పద్మపురాణంలో అడిగాడు, అన్ని పశువులు ఒకటే, జంతువులు ఒకటే కదా, మరి చిలుకనెందుకు పెంచుకుంటున్నావు, కాకినెందుకు పెంచుకోవటం లేదు? గోవుని పట్టుకెళ్ళి ఇంటల్లా తిప్పుతావు, మరి పందిని ఎందుకు తిప్పావు? ఇది పద్మపురాణంలో అడిగాడు. అంచేత రక్త సామ్యంతు న సామ్యం సంస్కార సామ్యం. దేవతాతత్వం ఒకటే, బంగారం ఒకటే. కంఠంలో ధరించే మంగళసూత్రం వేరు, చెవికి పెట్టుకునేది వేరు. చెవికి పోతే ఒక గంట ఏడ్చి మళ్ళీ కొనుక్కుంటాం, మంగళసూత్రం పోతే జీవితాంతం ఏడుస్తాం కదా. ఇదే చెప్పారు పెద్దలు. అందుకని అలాగ పరిభవామి గురించ మంత్రం తద్దేవతామపి. ఇంత చేసి కూడా నేను భక్తుణ్ణి, నా అహం బిభేమి, భయపడను. ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు కొంతమంది మాఘమాస స్నానం చేతే బయటపడ్డారు.